దక్షిణాది రాజకీయాలను తెర మీదకి తీసుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు మరొక కొత్త అడుగు వేస్తున్నారు. అందులో ఏంటి అంటే ఎస్పెషల్లీ టీవీకే విజయ్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు విజయ్ని ప్రైమ్ మినిస్టర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ త్రిషాని మరి భవిష్యత్తులో ముఖ్యమంత్రిని చేస్తారని నేను ప్రధానమంత్రిని చేసి, ఇదివరకు జయలలితకి ఆ కోరిక ఉండేది, కరుణానిధికి ఆ కోరిక ఉండేది. వాస్తవంగా దక్షిణాది నుంచి ప్రధానమంత్రులు లేరంటే అమాయకత్వం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనే కంటే కూడా మన తెలుగు రాష్ట్రాలు అనాలేము, తెలంగాణకు సంబంధించి పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఆల్రెడీ చేసున్నారు. అట్లాగే దేవగౌడ ప్రధానమంత్రి చేశారు కర్ణాటకకి సంబంధించి, దక్షిణాది నుంచి అయ్యారు. వాళ్ళల్లో పివి నరసింహారావు మంచి పేరు తెచ్చుకున్నాడు, దేవగౌడ పేరు చెడగొట్టుకున్నాడు. ఇంత మించి ఏం లేదు. ఇప్పుడు దక్షిణాదికి ప్రధానమంత్రి కావాలి, 5 దక్షిణాది రాష్ట్రాలు ఒక్క చేతి మీదకి వస్తే, ఒక్క తాటి మీదకి వస్తే ఇది సాధ్యమే అని చెప్తున్నాడు అదవ్ అర్జున, ఎవరైతే విజయ్కి డబ్బులు సమకూర్చి పెట్టినటువంటి బ్రోకర్ గారు. అసలు సమస్య ఏంటంటే 5 రాష్ట్రాలు కలిసిన కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ రాహుల్ ప్రధాని కావాలని కోరుకుంటుందా, లేకపోతే దక్షిణాదికి సంబంధించిన విజయ్ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటుందా? తెలంగాణ అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఎవరు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటుందా? వాళ్ళ పార్టీ వాడు కావాలని కోరుకుంటుందా, విజయ్ కావాలని కోరుకుంటుందా? అట్లాగే కేరళ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, వాళ్ళు విజయ్ కావాలని కోరుకుంటారా, వాళ్ళు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు. ఇప్పుడు విజయ్ ప్రధానమంత్రి కావాలని ఎందుకు కోరుకుంటారు? బేసిక్గా రీజనల్ సెంటిమెంట్ ఇట్లాంటి వాటిలో పని చెయ్యం అనే కంటే కూడా విజయ్ ఆకాంక్షని పెంచడం, విజయ్కి కొత్తగా ఇదొక దురద, విజయ్ దగ్గర గొప్పోడు అనిపించుకోవడం, లేకపోతే విజయ్కి బాగా సన్నిహితం కావాలంటే ఇదొక అడుగు అనమాట.